యూట్యూబర్ వైష్ణవి కేసులో మరో ట్విస్ట్. నిందితుడు హరిబాబుని జైలు నుంచి మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హరిబాబు జగిత్యాల సబ్ జైల్లో ఉన్నాడు. అయితే అతన్ని అక్కడి నుంచి కరీంనగర్ జైలుకు తరలిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. జగిత్యాల జైల్లో హరిబాబుకు అస్వస్థకు గురయ్యాడు. నిన్న అస్వస్థకు గురికావడంతో పటిష్ట భద్రతతో జగిత్యాల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ జైలుకు తరలించారు. అయినా హరిబాబు ఆరోగ్యం కుదుటపడినట్టుగా తెలుస్తోంది. జగిత్యాల సబ్ జైల్లో వైద్యులు అందుబాటులో లేరు. దీంతో మరోవైపు హరిబాబుకు ప్రాణహాని ఉందనే రూమర్స్ కూడా వస్తున్నాయి. దీంతో కరీంనగర్ జైలుకు తరలిస్తారని ప్రచారం జరుగుతుంది. కరీంనగర్ జైల్లో హాస్పిటల్ అయితే అందుబాటులో ఉంది. హరిబాబును జగిత్యాల జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ జైల్లో ఉంచి ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు న్యాయమూర్తి అనుమతితో కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి 18న హరిబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైల్లో హరిబాబు ఒక బ్యారక్లో ఒంటరిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరితో మాట్లాడకుండా నిద్రపోకుండా హరిబాబు ఉంటున్నట్టు సమాచారం. దీంతో అతనికి తల మెడ నొప్పులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. హరిబాబు తన భార్య యూట్యూబర్ అయినటువంటి వైష్ణవిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత పారిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను 4 నెలల గర్భిణి అయిన తన భార్యని కిరాతకంగా చంపడంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే హరిబాబు రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్ జైల్లో ఉన్న పరిస్థితిలో అతన్ని ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఒక రోజంతా కూడా అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేవని అతను తిరిగి మళ్ళీ చాలా సీక్రెట్గా జైలుకు పంపించారు. జైలు అధికారులు అతన్ని ఎస్కాట్ చేశారు. పోలీసులు కూడా అతనున్న వార్డు దగ్గర కూడా ఎవరు రానివ్వలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మిగతా రోగుల బంధువులు కూడా అనుమతించలేదు. దీంతో వాళ్ళంతా కూడా గగ్గోలు పెట్టారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రిమాండ్ ఖైదీని అక్కడ పెట్టడం వల్ల తమ బంధువుల్ని తమ పేషెంట్లను కలవలేకపోతున్నామంటూ మిగతా వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఒత్తిడి పెరిగింది. మరోవైపు హరిబాబుకు థ్రెట్ ఉన్న నేపథ్యంలో అతన్ని తమకు దొరికితే అతను అంతు చూస్తామంటూ వైష్ణవి అన్నతమ్ములు అప్పటికే ప్రతిజ్ఞ చేశారు. తామే శిక్షిస్తాము బహిరంగంగా అంటూ ప్రకటన చేయడంతో హరిబాబుని ఎస్కాట్ చేశారు అధికారులు. అతని సంరక్షణ బాధ్యతలు ఇప్పుడు జైలు అధికారులపై ఉండడంతో హరిబాబుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయి